తర్వాత వెళ్ళి ఏం చెయ్యాలి అని చెప్తున్నాడు. 7వ వచనం 8వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో, వెళ్ళుచు అంటే మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేస్తారంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మీరు చూసారా, యోహాను మొదలు పెట్టడం, బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదలు పెట్టడం ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందిడి అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రారంభం చేసినప్పుడు ఏం చేశాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందిడి. ఇప్పుడు శిష్యులను పంపిస్తూ ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉందిగా అని చెప్పండి, ప్రకటించండి అన్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యము అంటే మత్తయి రాస్తున్న ఆ అర్థం ఏంటంటే సంఘము అని అర్థం. యేసుక్రీస్తు వారు మన మధ్యలోనే ఉన్నాడు, రాజ్యము మన మధ్యలోనే ఉంది, రాజు ఆయన, రాజ్యము ప్రజలే కదా. ఇదిగో సంఘ స్థాపన దగ్గరలోనే ఉంది, మనుష్య కుమారుడు అప్పచెప్పబడి సమయము మరి దగ్గరలోనే ఉంది. 30 ఏళ్ళప్పుడు ప్రారంభించాడండి యేసుక్రీస్తు వారు ప్రకటించడం. 33.5 ఏళ్లకు అంటే 3.5 సంవత్సరాలకు సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడు అయ్యాడు. అందుకనే సమయం కొద్దిగానే ఉంది, సమీపించి ఉంది. ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత అంటే ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన 50వ రోజుకి పెంతెకోస్తు పండుగ దినమున, అంటే ధర్మశాస్త్ర కాలము వాళ్ళు పాటించే పండుగ అది పెంతెకోస్తు పండుగ. ఆ దినమున సంఘ స్థాపన జరిగింది భూమి మీద. క్రీస్తు సంఘము ఆరంభమైంది భూమి మీద. రమారమి 3,000 మంది చేర్చబడ్డారు ఆ రోజున సంఘంగా. పైన పరలోకములో దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు పట్టాభిషిక్తుడయ్యాడు రాజుగా. నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు తండ్రి అయిన దేవుడు. ఇదిగో నువ్వు రాజువి. అందుకే పేతురు ఏమన్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభువు అంటే రాజు, రాజుగా నియమించాడు. ఎప్పుడు? సంఘ స్థాపన జరిగింది అప్పుడే. కాబట్టి పరలోక రాజ్యము అంటే సంఘము స్థాపన మొదలైంది, సంఘము ముందరికి వచ్చేస్తుంది. ఇంకా ముందు కాలంలో మీరు రాజ్య నివాసులుగా సంఘస్థులుగా చేర్చబడాలి. కాబట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టు రోగులను శుద్ధునిగా చేయండి, దెయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.